అత్తమ్మ టీవీలో ఈరోజు ములక్కాడ టమాటా కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన వెజిటేరియన్ స్పెషల్ రెసిపీ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 5 మీడియం సైజ్వి, పచ్చిమిర్చి 3, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ములక్కాడలు 3 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు 5 మీడియం సైజ్వి, చింతపండు గుజ్జు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, తాలింపు దినుసులు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయండి. తర్వాత నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు అందులో తాలింపు దినుసులు వేసి అవి కొంచెం చిటపటలాడే వరకు వేయించాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి మెత్తబడేంత వరకు వేపాలి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. అలాగే అందులో పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. చూసారు కదా, బాగా మెత్తబడినాయి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు అందులో వేయాలి. ములక్కాడలు కట్ చేసి తొక్క తీసి ఒకసారి వాటర్లో కడిగి ఆ ములక్కాడల్ని ఈ వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి 5 నిమిషాల పాటు వేపాలి. లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు వేపాలి. ఎందుకంటే ఈ ములక్కాడలు కూడా నూనెలో కాసేపు వేగాలి. అప్పుడే ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు మూత తీస్తే ములక్కాడలు ఇలా మెత్తబడతాయి. అందులో తరిగి పెట్టుకున్న టమాటాలు వేయండి. టమాటాలు వేసి అవి కూడా ఒకసారి బాగా కలిపి మరో 5 నిమిషాలు వేయించుకోవాలి. టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ కూరలోకి బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇవి కూడా బాగా మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు అందులో ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు వేయండి. ఇవన్నీ వేసి మరొక 2 నిమిషాలు వేపాలి. ఇలా బాగా కలిపితే కూర ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పడతాయి. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి. ఇది పులుసు కూర కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. చూసారు కదా, కూర కుతుకుతామని ఉడుకుతుంది. ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు చింతపండు పులుసు వేసుకోవచ్చు. పులుపు ఇష్టం లేని వాళ్ళు టమాటాలతోనే పుల్లదనం సరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు కరివేపాకు వేయండి. గ్రేవీ దగ్గర పడేంత వరకు 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ ములక్కాడ టమాటా కూర రెడీ అయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.comని చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.